మీడియా ముందు గొణతో నిజం బయటపెట్టించి శివ తప్పులేదని నిరూపించిన బాలు. రోహిణికి వార్నింగ్ ఇచ్చిన మీనా. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండెనిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్రభావతి చేసిన గొడవకి ఇంకా ఆ బస్తీలో వాళ్లంతా కూడా గుంపుగా చేరి ప్రభావతిదే తప్పు అన్నట్టు మాట్లాడతారు. నేనిదంతా కావాలని చేయలేదు అని శివ చెప్పిన మాటలకు అక్కడున్న ఇంటి ఓనరైతే వచ్చి నీకులాంటిదానికి బుద్ధి చెప్పటం కోసమే తనలా చేశాను అని చెప్పాడు కదా. వాడికి తెలీదు, మీకున్న జ్ఞానం వాడికి లేదు. నీలాంటివాళ్లకి ఇలాంటివి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తప్పని తెలిసి చేసినా మీకు బుద్ధి రాదని. వాళ్ళకి తెలియక తప్పు చేశాడు అని చెప్తున్నాడు కదా. వెళ్ళంటిక్కడ్నుంచి, శివని తీసుకువెళ్లటానికి నేనొప్పుకోను అంటూ ఇంటి ఓనర్ గట్టిగా చెప్పటంతో అత్తయ్య, ఇది సరైన సమయం కాదు, రండీ వెళ్దామని అక్కడ్నుంచి రోహిణి కాస్త శివ సారీ ప్రభావతిని తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంక ప్రభావతి అస్సలు వదిలిపెట్టను రోహిణి, వాడిని వదిలిపెట్టను, వాడిని మామూలుగా కాదు, వాడు నా పరువు తీశాడు, బాలుగాడు నన్ను బోన్లో నిలబెట్టాడు, అలాంటివాడిని వదిలేస్తానా? ఇంట్లో వాళ్లందరికీ నేను తప్పు చేశానని, ఇంటిని తాకట్టు పెట్టానన్న విషయం బయటకొచ్చింది అంటే ఆ 1,00,000 రూపాయలు దొంగతనం చేయటం వల్లే వచ్చింది అని ప్రభావతి కాస్త తన కోపాన్ని రోహిణికి చెప్తూ ఉంటుంది. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారత్తయ్యా, ఆ మీనాని వదిలిపెట్టేస్తారా అని రోహిణి మరింత అద్యం పోసి ప్రభావతికి ఇంకా కోపం తెప్పించి మీనాని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇంటికి రానివ్వకూడదు అన్న ఉద్దేశంతో రోహిణి కాస్త ప్రభావతికి చెప్తుంది. చెప్పేసేసరికి ప్రభావతైతే ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టను రోహిణి, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దామని ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. జరిగిందంతా చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంతో ఇంకిక్కడ బాలు జరిగిన విషయం తెలుసుకుని గబగబా వాళ్లత్తవారింటికి అంటే పార్వతి వాళ్ళింటికి వెళ్తాడు బాలు. అయితే వెళ్లేసరికి అప్పటికే శివ జరిగిన విషయం అంతా వాళ్ళింట్లో వాళ్లకి చెప్పటంతో బాలు రావటంతోటే మీనా బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇటు సుమతి, పార్వతి ఇద్దరూ కూడా క్షమాపణ చెప్తారు. అంతా జరిగిందేదో జరిగిపోయింది, వాడి మంచి గురించే నేనలా చేశాను, ఇప్పటికైనా మీరర్థం చేసుకున్నారు, చాలా థ్యాంక్స్. ఇంతకీ శివెక్కడున్నాడు అని చుట్టూ చూసేసరికి శివ కనిపించడు. అప్పటికీ కానిస్టేబుల్ వచ్చి శివెక్కడా, శివను అరెస్టు చెయ్యాలి అని చెప్పనేసరికి ఇంక మొత్తం చూస్తారు కాని శివ కనిపించడు. పోలీసులొచ్చి తనను తీసుకువెళ్తారేమో అన్న భయంతో వాడెక్కడికైనా వెళ్లి ఏదైనా చేసుకోబోతున్నాడేమో, ప్రాణాల మీదికి తెచ్చుకోబోతున్నాడేమో అని భయం వేసి గబగబా మొత్తం వెతుకుతారు. వెతికేసరికి మేడమీద కరెక్టుగా దూకటానికి సిద్ధంగా ఉంటాడు. సిద్ధంగా ఉండేసరికి వెంటనే బాలు, తను దూకే, ఎందుకు, మీ అమ్మను మీ అక్కల్ని బాధపెట్టి నువ్వు దూకే, మీ నాన్న నువ్వు దొంగతనం చేశావని తెలిసే ప్రాణాలు తీసుకున్నారు, నీమీదే ఆశలు పెట్టుకుని మీ అమ్మ ఎంతో కష్టపడి నిన్ను సుమతిని చదివించింది, మీ అక్క కూడా చదువుని త్యాగం చేసి ఎన్ని కష్టాలైనా మా ఇంట్లో ఉండి పడాల్సిందే అని మా ఇంట్లో ఉండి పడుతుంది, వీళ్లందరి త్యాగాన్ని నువ్వు పట్టించుకోకుండా ప్రాణాలు తీసేసుకో, తర్వాత మీ అమ్మ, తర్వాత మీ చిన్నక్క అంటే సుమతి పెళ్లి కూడా ఆగిపోతుంది, ఇంక వీళ్లంతా ఏడుస్తూ ఉంటారు, నువ్వు మాత్రం చనిపో, నీకు బ్రతికే ధైర్యం లేదు, చనిపోవడమే మంచిది అంటూ మోటివేషన్ చేసేసరికి ఇంకా ఆలోచనలో పడ్డంతో ఇంకా ఆలోచన నుంచి బయటికి రాకముందే బాలు చెయ్యి పట్టుకుని పక్కకు లాగేస్తాడు. లాగేయటంతోనే నీకేమన్నా పిచ్చిపట్టిందా శివా, ఇలా ఎందుకు చేస్తున్నావు అని బాలు శివని గదమాయించి అడిగేసరికి నన్ను పోలీసులు తీసుకువెళ్ళిపోతారు కదా బావా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాలి కదా, నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బావా, నేను ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను కాని ఇలా అయితే నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వరు, నా భవిష్యత్తు నాశనమైపోతుంది, నన్ను ఏ కాలేజీలో కూడా జాయిన్ చేసుకోరు బావా అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు శివ. శివని గుండెలకి హత్తుకుని నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావురా, నువ్వు పాడైపోతున్నావని తెలిసే నీ చేతి విరగ్గొట్టినవాడిని, నిన్ను ఎగ్జామ్ రాయకుండా నీ భవిష్యత్తు నాశనమైపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా, నువ్వేం టెన్షన్ పడకురా, నేను చూసుకుంటాను, అర్థమవుతుందా, నువ్వసలు దీని గురించి ఆలోచించొద్దు, నువ్వు ముందు 2 జతలు బట్టలు తీసుకుని నాతో రా అని చెప్పి ఇంక బాలు గబగబా శివని తీసుకుని బయటికి వెళ్లబోతాడు. వెళ్లబోయేసరికి ఇంక అప్పుడే రాజేష్ వస్తాడు. ఏం చేస్తున్నావురా, ఇప్పుడు శివని తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టటం వల్ల మనం తప్పు చేసిన వాళ్లమవుతాము, అసలిదంతా ఎక్కడ మొదలైంది, ఆ గుణగాడి దగ్గర మొదలైంది, వాడినే 4 పీకి ఆ మీడియా ముందుకు తీసుకొచ్చి పెట్టామే అనుకో, వాడే నోరు విప్పి నిజం చెప్తాడు కదా, అప్పుడు వీడు తప్పులేదని అందరి ముందు బయటపెట్టచ్చు, అప్పుడు నువ్వు మందు తాగినప్పుడు కూడా మీనా అదే పని చేసింది, గుర్తుందా, అలా చేయటం వల్ల నీ తప్పులేదని తెలుసుకున్నారు, ఇప్పుడు కూడా అదే చెయ్యాలి మనం, పారిపోయి సమస్యను పెద్దది చేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది, అదర్థం చేసుకోరా
అని చెప్పి ఇంక రాజేష్ ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో బాలుకి ఒక ఆలోచన వస్తుంది. సరే, ముందు వీడిని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టు, నేను వెళ్ళి ఆ గొణగాడి అంతు చూసి అప్పుడు నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు శివని తీసుకుని నువ్వు నేను ఎక్కడికి రావాలో చెప్తాను, అక్కడికి వద్దుగ్గాని అని మీ బాలును కాస్త రాజేష్కి చెప్పటంతో వెంటనే రాజేష్ అయితే శివని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత బాలు, మీనా నువ్వింట్లోనే ఉండు, భయపడకండి, శివకు ఏమీ కాదు, నా మీద నీకు నమ్మకం ఉంది కదా అని బాలు మీనాని అడిగేసరికి ఉందండి అని చెప్పి మీనా అయితే అంటుంది. సరే, నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతోటే ఉండు, శివను కాపాడే బాధ్యత నాది. అత్తయ్యగారు, సుమతి టెన్షన్ పడకండి, అర్థమవుతుందా? మా అమ్మ మళ్ళీ వచ్చినా ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకండి, తాను ఏమీ చేయలేదు, సరైన అవకాశం కోసం ఎదురుచూసింది, ఇదే అవకాశంగా తీసుకుంది. మా మనోజ్ ఎన్ని తప్పులు చేయలేదు, వాళ్లు చేస్తే తప్పులు కాదు, శివగాడు ఏదో తప్పు చేశాడు అనేసరికి తప్పెత్తి వేలెత్తి చూపించటానికి ప్రయత్నిస్తున్నారు. నేను మా నాన్నకి అర్థమయ్యేటట్టు చెప్తాను, నువ్వేం టెన్షన్ పడకు మీనా అని బాలు కాస్త అక్కడ్నుంచి సరాసరి గుణ డెన్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. గుణ దూరం నుంచే బాలుగాడు వస్తున్నాడా లేదా అని చూడమని చెప్పి వస్తున్నాడని చెప్పనగానే ఇంక వెనకనుంచి శివగుణ పారిపోటానికి ప్రయత్నించటంతో ఈలోపు బాలు పెలివితక్కవాడా కనిపించినట్టే కనిపించి వీడు లోపలికి వచ్చేసేసరికి వెనక తలుపు దగ్గర నిలబడి ఉంటాడు. గుణ ఎప్పుడు పారిపోయినట్టే అటునుంచి అటు పారిపోతూ ఉండగా బాలు అడ్డుకుని నా మామూలుగా కాదు చిట్టకొట్టుడు కొడతాడు. ఏంట్రా, ఏం చేశావు? నువ్వు వీడియోని బయట పెడతావా? అసలు నా ఫోన్లో ఉండాల్సిన వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? అసలు నీకు ఆ వీడియో ఎక్కడ్నుంచి దొరికింది? చెప్తావా? చెప్పవా? చెప్పురా అంటూ చిత్తకొట్టుడు కొట్టేసేసరికి అన్నా అన్నా వదిలేయన్నా వదిలేయన్నా, ప్రాణాలు పోయేటట్టున్నాయన్నా. ఓహో, నీకు తెలుసన్నమాట అని వాడిని కూడా చిత్తకొట్టుడు కొడతాడు. ఇంకొకడు వస్తాడు, వాడిని కొట్టి ముగ్గుణ్ణి కూడా నేలమీద పడుకోబెట్టి చెప్తారా? చెప్పురా, మీకు ఆ వీడియో ఎలా వచ్చింది? కరెక్ట్గా నా ఫోన్ కనిపించకుండా పోయింది, అయినా ఫంక్షన్లోంచి కనిపించకుండా పోయిన ఫోన్లోంచి వీడియో మీకు ఎలా వచ్చింది అంటే నువ్వే ఏదో ప్లాన్ చేశావు, ఎవర్నో పెట్టావు, అయినా తాగిన నా మత్తుగా ఉన్న నా జోబీలోనే పెట్టుకున్న ఫోను ఈ లోపల ఎలా పోయిందనేది అర్థం కావట్లేదు. అప్పటికీ అక్కడ ఎవరూ కూడా లేరు. వీడియో పోయిందంటే ఎవరో వీడియో తీసుకున్నారు, ప్లాన్ చేశారు అనుకోవచ్చు, కాని ఫోన్నే తీసేశారు. ఎవరో నీకు సహాయం చేసి నా ఫోన్ను నాకు లేకుండా చేసేశారు. వదిలిపెట్టను, వాళ్లని నిన్నూ వదిలిపెట్టను, చెప్పురా ఎవరు అని చెప్పి ఇంక బాలు చిత్తకొట్టుడు కొడతాడు. అప్పటికే చచ్చిలా మారిన గుణాన్ని ఇంకా టార్చర్ పెట్టేసరికి చెప్తాను చెప్తాను ఎవరంటే రోహిణి అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఏంటి, రోహిణియా అని చెప్పి బాలు అడగనగానే అవును, రోహిణియే, రోహిణియే నాకు తీసుకొచ్చి ఆ వీడియో ఇచ్చింది అని గుణ అసలు విషయం బయటపెట్టేస్తాడు. బయటపెట్టేసేసరికి రోహిణి ఎందుకు తీసుకొచ్చిస్తుంది? అసలు నీకు రోహిణికి ఉన్న సంబంధమేంటి? రోహిణి నాకు డబ్బులివ్వాలి, ఆ డబ్బులకు బదులుగా ఇప్పుడు ఇవ్వలేను, వడ్డీ కూడా కట్టే పరిస్థితి నాది కాదు అని చెప్పి అది చెప్పటం వల్లే నేను ఆ వీడియో ఇస్తే చాలు, వడ్డీ డబ్బులు ఏమీ అవసరం లేదు అని చెప్పి వీడియోనడిగాను. ఎందుకంటే శివ నా దగ్గర మానేసి వెళ్ళిపోయాడని, శివ ఎప్పుడు పలకరించి మాట్లాడినా నాతో సరిగ్గా మాట్లాడట్లేదని, వాడిని దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతోనే నేను పగడ్బందీగా ప్లాన్ చేసి వీడియోని తెప్పించుకున్నాను అంటూ గోనా చెప్పేసరికి నీ దగ్గరే పనిచేయాలేంట్రా, వాడికంటూ భవిష్యత్తుండకూడదా? నీతో చేరే కదరా వాడి దొంగతనం చేశాడు, ఆ రోజు నువ్వు చెప్తేనేనంట కదా చేశాడు, వాడి దొంగతనమైనా బుద్ధిలేదేంట్రా నీకు? చిన్న పిల్లాడితో నీకు స్నేహమేంట్రా? ఊర పందిలా పెరిగావు నువ్వు, వాడికి నీకు స్నేహమేంట్రా అసలు? నువ్వు మనిషివేనా అంటూ బాలు చాలా గట్టిగానే తిడతాడు. తిట్టేసేసరికి ప్లీజ్ బాలు, వదిలే బాలు, ఇంక నాకు ఓపిక లేదు బాలు, నీ చేత దెబ్బలు తినే ఓపిక అసల్లేదు. సరే కొట్టను, నేను చెప్పినట్టు చేసావే అనుకో, నిన్ను కొట్టను, లేదు కాదు కూడదని తీరా మోసి అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాతేమన్నా పిచ్చి పిచ్చి వేషాలేసావే అనుకో, నీకు మామూలుగా తగలదు, చీత కొట్టుడు కొడతాను అని చెప్పి ఇంక బాలు వార్నింగ్ ఇచ్చేసరికి ఏం చెయ్యాలి? మీడియా ముందు ఈ దొంగతనం నేనే చేయించాను, వాడు కేవలం నాకు సహాయం చేశాడు, నేను చెప్పడం వల్లే చేశాడు, వాడిని నేను బెదిరించడం వల్లే చేశాడు, వాడు తప్పేమీ లేదు అని నువ్వు అందరి ముందు నిజాన్ని చెప్పాలి. నువ్వు గనక అలా చెప్పకుండా ఏ ముక్క ఏ చిన్న మాటైనా సరే తేడాగా చెప్పావంటే మాత్రం నిన్ను మాత్రం క్షమించేదే లేదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇంక బాలు. అయితే ఈ వార్నింగ్ ఇవ్వడంతోటి చెప్తాను అనగానే సరే మీడియాని పిలిపిస్తాను, ఇప్పుడు చెప్పాల్సిందే అని వెంటనే రాజేష్కి ఫోన్ చేసి ఒరేయ్ రాజేష్, శివగాడిని తీసుకుని రారా, నేను మీడియా వాళ్ళకి కాల్ చేస్తున్నాను, గోనాగాడి డెన్ను దగ్గర రీకేరా
అని చెప్పి రాజేష్ ఫోన్ మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేసి మీడియా వాళ్ళకి కాల్ చేస్తాడు. కాల్ చేసేసరికి ఒక సెన్సేషనల్ న్యూస్ రన్ అవుతుంది కదా, ఆ న్యూస్కి సంబంధించిన వీడియో ఒకటి ఇవ్వాలి. ఆ వీడియో చాలా ముఖ్యమైంది. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేస్తున్నారు ఈ ప్రజలు. అందుకే తప్పు చేసినవాడే మీడియా ముందుకు వచ్చి తప్పు వాడే చేశానని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాను. అందరూ పలానా చోటికి వచ్చేయండి అని చెప్పి బాలు అయితే మీడియా వాళ్ళకి కబురు చెప్పడంతో మీడియా వాళ్ళందరూ హుటాహుటేనా బయలుదేరి వచ్చేస్తారు. ఇంకిక్కడ రాజేష్ కూడా శివన్ తీసుకుని వస్తాడు. శివన్ తీసుకుని వచ్చేసరికి నీకసలు అలా ఎందుకు చెయ్యాలనిపించింది? నువ్వు చిన్న పిల్లవాడివే కదా, చదువుకునేవాడివే కదా, అలా దొంగతనం చేస్తారా? నీకు బుద్ధి జ్ఞానం లేదా? హలో హలో ఒక్క నిమిషం, నేను మీకు నిజాం తెలియడం కోసం ఇక్కడికి పిలిపించాను. మీరు ఇంటరాగేషన్ చేయడం కోసం కాదు. కొంచెంసేపు సైలెంట్గా ఉండి మైకులన్నీ ఆన్ చేసుకుని పెట్టుకుని కెమెరాలన్నీ ఆన్ చేసి పెడితే మొత్తం విషయం చెప్తాను అని బాలు అయితే అనేసరికి ఓకే సార్ చెప్పండి అనగానే వెంటనే లోపల్నుంచి గుణాన్ని తీసుకొస్తాడు. ఆ వీడియోలో ఉన్నది వీడే కదా రెండోవాడు అని అక్కడున్నవాడొకడంటే ఉన్నవాడు వీడే, అసలైనవాడు కూడా వీడే. చెప్పరా, ఏ నోట్లో నుంచి మాట ఊడి రావట్లేదా? చెప్పు అంటూ బాలు గట్టిగా అడగడంతో చెప్తాను అని చెప్పి మొత్తం ఈ దొంగతనం జరగడానికి కారణం నేనే శివ. ఇందులో ఏ తప్పూ లేదు శివ. అసలు ఈ దొంగతనం చెయ్యాలన్న ఆలోచన లేదు. అప్పటికీ వాడు వద్దని చెప్తూ ఉన్నాడు. నేనే కావాలని, నాకు డబ్బులు అవసరమని, నువ్వీ దొంగతనం చెయ్యకపోతే నేను ఊరుకోను అని చెప్పి వాడిని నేను బెదిరించాను. బెదిరించడం వల్లే వాడు నాతో పాటు సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే చేసేవాళ్లమే కాదు. అంటే ఈ దొంగతనం మీరే చేయించారా? మీరే ప్లాన్ చేశారా? అసలు ఆవిడ దగ్గర డబ్బులున్నాయన్న విషయం మీకెలా తెలుసు? మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ్నించైనా వచ్చిందా అని వాడు అందులో ఒక రిపోర్టర్ ఒకడు మైకు పట్టుకుని అడుగుతాడు. ఇన్ఫర్మేషన్ ఎక్కడ్నించి రాలేదు. ఆవిడే ఫోన్లో ఎవరో వేరే ఆవిడతో మాట్లాడుతూ ₹1,00,000 తీసుకువెడుతున్నాను అంటూ రోడ్డు మీద మాట్లాడుతూ వెళ్ళింది. అక్కడ టీ తాగుతున్న మా ఇద్దరికీ ఆ మాటలు వినిపించి అయితే ఆవిడ దగ్గర ₹1,00,000 అని మేమనుకుని వెంటనే దొంగతనం చేద్దాము అని చెప్పాను. కాని దానికి శివ ఒప్పుకోలేదు. వద్దు, ఆవిడెవరో కాదు, మా అక్కయ్య, మా అక్క వాళ్ళ అత్తయ్యగారు, వద్దు వద్దు అని ఎంతగానో వారించాడు. ఇప్పుడు నాకు ₹1,00,000 కావాలరా, నువ్వు తీసుకొచ్చిస్తావా? తీసుకొచ్చివ్వలేవు కదా. నోరు మూసుకుని ఇక్కడికొచ్చి చేయకపోతే మాత్రం అవి దొంగతనం చేసి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే చేయమన్నావని చెప్పేస్తాను. అర్థమవుతుందా? నోరు మూసుకుని నాకు సహాయం చేయి. నువ్వు ఒప్పుకున్నా దొంగతనం జరుగుతుంది, ఒప్పుకోకపోయినా దొంగతనం జరుగుతుంది. ఏదేమైనా దొంగతనం జరగడం ఖాయం. నువ్వు గుర్తుపెట్టుకుని మసులుకుంటే బావుంటుంది అని ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. అందుకే వాడు నేను చెప్పినట్టు విని ఆ దొంగతనం చేయడానికి నాకు సహకరించాడు. సహకరించడంతో అది ఎలా రికార్డయిందో ఏంటో తెలీదు. బాలు దగ్గర వీడియో ఉందన్న విషయం నాకు తెలిసింది. శివన్ కూడా వీడియో ఉందన్న తెలియడంతోటే శివన్ కూడా బాలు కొట్టాడు. ఆ వీడియోని ఏదో రకంగా నేను తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నాకొక అమ్మాయి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు మాఫీ చేస్తాను, నాకా వీడియో తీసుకొచ్చి ఇవ్వని చెప్పాను. ఆ అమ్మాయి నాకా వీడియో తీసుకొచ్చిచ్చింది అంటూ ఇంక న్యూస్లో చెప్పేసేసరికి ఆ అమ్మాయి ఎవరు? సారీ, తప్పు నేనే చేశానని చెప్పాను కదా. ఆ అమ్మాయి విషయం నేను బయటికి చెప్పలేను. ఆ అమ్మాయి పేరుగాని డీటెయిల్స్ గాని నేను చెప్పలేను అని చెప్పి ఇంక గుణ కాస్త అనేసరికి చెప్పాలి, ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి. దొంగతనం చేసింది వీడేనని చెప్పాడు కదా, మళ్ళీ ఆ అమ్మాయి గురించి ఎందుకు? ఆ అమ్మాయికి గురించి ఏం చెప్పకండి. మరి ఈ వీడియో బయటకొచ్చింది కదా సార్ అని బాలుని ప్రశ్నించేసరికి అసలు వీడియో తీయడానికే కారణం వీడైతే వీడియో బయటికి రావడం గురించెందుకు? బయటికి రావడం కూడా ఒక కందుకు మంచిదే కదా. తప్పెవరు చేశారు, శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు పశ్చాత్తత్వ ప్రభావంతో బాధపడుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా అని చెప్పి ఇంక బాలు అయితే చెప్పేసేసరికి అందరికీ కూడా నన్ను క్షమించండి, నేను గుణ చెప్పినట్టు చేయడం వల్లే ఇంత పెద్ద పొరపాటు జరిగింది. నేను చదువుకోవాలి, మా బావ నన్ను ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు. ఇలాంటి వాళ్లతో చేరి నేను ఇలాంటి తప్పులు చేయడం మా బావకిష్టం లేదు. దయచేసి మా బావ నన్ను క్షమించాలి. ఇంకెప్పుడు ఈ తప్పులు చేయనని, ఇంకెప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయనని మా బావకు అందరి సమక్షంలో ఆ మాటిస్తున్నాను అంటూ ఇంక అందరి సమక్షంలోనే మాటిస్తాడు శివ. అయితే ఇచ్చేసేసరికి ఇంక పోలీసులు సరాసరి ఎక్కడైతే ఇది జరుగుతుంది అన్న విషయం తెలుసుకున్నారో పోలీసులు సరాసరి అక్కడికొచ్చేస్తారు. అక్కడికి రావడంతోటే గుణాన్ని అరెస్టు చేసి తీసుకువెళ్ళిపోతారు. శివనైతే అరెస్టు చేయాలనుకుంటారు కానీ తనొక స్టూడెంట్ కాబట్టి అరెస్టు చేయడం తప్పు అని అందరూ కూడా చెప్పడంతో శివని వదిలేస్తారు. గుణాను మాత్రమే అరెస్టు చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇంక శివ తర్వాత ఎగ్జామ్స్ రాసి పాసవుతాడు. ఫస్ట్ క్లాస్లో పాసవుతాడు. ఇంకెప్పుడా బాలు చెప్పాలని అనుకోడు, రోహిణి ఇదంతా చేసిందన్న విషయం చెప్పాలనుకోడు. అనుకోకుండానే ఒకరోజు రాజేష్కి చెప్తూ ఉంటాడు, అసలా వీడియో వాళ్ల దగ్గరికి ఎలా వెళ్ళిందిరా, ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అసలు నీ ఫోన్ని కొట్టేసిందెవరు, వీడియోని అక్కడికి పంపించిందెవరు, అసలిదంతా ఏంటో అర్థం కావట్లేదు అని వాజేష్ కాస్త అనేసరికి ఆ వీడియోని గుణకిచ్చిందెవరో కాదు, పార్లమ్మ.
గుణగాడికిచ్చిందెవరో కాదు, పారలమ్మ. పారలమ్మే తీసుకెళ్లి ఆ గుణగాడికి ఆ వీడియో ఇచ్చిందంట. పారలమ్మ గుణగాడికి 4 లక్షల రూపాయలు ఇవ్వగలిగితే ఇప్పుడివ్వలేను, వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి, కొన్ని రోజుల తర్వాతిస్తాను అని చెప్పిందంట. వీడు దానికి బదులుగా నువ్వు మరేదీ కాదు, బాలు ఫోన్ని కొట్టేసి అందులో ఉన్న వీడియోని పంపించు అని చెప్పడంతో ఆ ఫంక్షన్ రోజు రోహిణియే నా జోబీలోంచి ఆ ఫోన్ని కొట్టేసింది. నేను చెప్తున్నా కదరా, నేను పాకెట్లోనే పెట్టుకున్నానా ఫోన్ని, పాకెట్లోంచి తీసేశారు. తాగిన మైకంలో ఉండడంతో నేను చూసుకోలేకపోయాను. ఇదంతా ఆ పారలమ్మ చేసింది అనేసరికి మీనా అప్పుడే వస్తూ ఉండగా మీనా ఆ మాట వింటుంది. వినడంతోటే మీనాకు చాలా కోపమొస్తుంది. ఏంటండి, ఏంటి మీరన్నది అని మీనా బాలుని అడగడంతో ఏమీ లేదు, ఏంటిలా వచ్చావు, అదే మీరు భోజనానికి వస్తారో రారో అని నేను బయటికొచ్చానని తీసుకొచ్చాను, ఇదిగోండి భోజనం అని అక్కడ పెట్టేసి సరాసరి మీనా బయలుదేరిపోతుంది. అదేంటిరా మీనా అంత కోపంగా ఉంది, మన మాటలు మీనగాని వినిండెందవా, అలా ఏం ఉండదురా, మీనాకేదో అర్జెంటు పని ఉండి వెళ్ళంటుంది అని అక్కడ్నించి వీళ్లు భోజనం చేస్తారు. మీనా సరాసరి ఇంటికి వెళ్ళి హాల్లోంచే రోహిణి రోహిణి అంటూ గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటుంది. పిలుస్తూ ఉండేసరికి ఏంటి మీనా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని వీళ్ళు అంటే మనోజు రోహిణి వీళ్ళొస్తారు. ఏమైంది మీనా, ఏం జరిగింది, ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని సత్యం అడుగుతూ ఉండగానే రోహిణి దగ్గరికి వెళ్లి చంప పగలగొడుతుంది. అసలు నీకు బుద్ధిజ్ఞానముందా, మా తమ్ముడు ఏదో పొరపాటునో లేదో కావాలనో ఏదో చేశాడు, నేనింట్లో మనిషినే కదా, ఆ వీడియోని తీసుకెళ్లి గుణగాడికివ్వడం వల్ల నీకు కలిసొచ్చేదేంటి, నువ్వు చేసిన 4 లక్షల